ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్స్లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివం దుబే, అబ్బా ఒక లిస్ట్ మొత్తం అంతా కూడా బ్యాట్ ఎత్తితే 6, బ్యాట్ ఎత్తితే 4 అన్నట్టుగానే ఇరగదీశారు. ముఖ్యంగా సంజు శాంసన్ 46 బంతుల్లో 5 4లు 8 6లతో వీరతాండవం చేశాడు. 89 పరుగులతో దుమ్మురేపారు. సెంచరీ వస్తుంది 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 అనుకున్నా కూడా ఆ సెంచరీ రాకపోవడంతో కొంచెం బాధ ఉన్నప్పటికీ కూడా ఇది సెంచరీ కన్నా తక్కువేమి కాదు అని సంజు శాంసన్ మరొకసారి 256కు పైగా స్కోర్, అంటే 256 పరుగుల స్కోర్ని టార్గెట్గా ఇవ్వడంతో అది కాస్త పూర్తిగా మారిపోయింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ నిజంగా ఈ ఫైనల్ మ్యాచ్లో నెక్స్ట్ లెవెల్. న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో ఈ అభిషేక్ శర్మ 21 బంతుల్లో 6 4లు 3 6లతో 52 పరుగులు చేశాడంటే అది వేరే లెవెల్ బ్యాటింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు తన లీగ్ మ్యాచెస్లో కానీ నాకౌట్ మ్యాచెస్లో కానీ అంత రాణించలేకపోయాడు. ఒక జింబాబ్వేతో తప్ప. ఒక పీడకలగా మారిపోయింది అనుకునే టైంకి 52 పరుగులతో దుమ్ము రేపాడు ఇషాన్ కిషన్. 4 4లు 4 6లతో 54. ఇలాగ ఒక్కొక్కళ్ళు విధ్వంసకర హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు భారీ స్కోర్ చేసింది. చివరిలో శివం దుబే అయితే శివతాండవమే చేశాడు. 8 బంతుల్లో 3 4లు 2 6లతో 26 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి మెరుపులు మెరిపించాడు. నిజం చెప్పాలంటే అప్పటి వరకు సాధించిన స్కోర్ ఒక లెక్క అయితే ఆఖరిలో డెత్ బౌలింగ్లో, అంటే చివరి లూజ్ బాల్స్ పడుతుంటాయి చూసారా, అక్కడ వచ్చే స్కోరు ఆ ఓటమికి గెలుపుకి మధ్య ఒక అడ్డుగోడగా మారిపోతుంటుంది అనమాట. అలాంటి ఒక నాక్ని అందించాడు శివం దుబే. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నిషమ్ 3 వికెట్లు, అలాగే మ్యాట్ హెన్రీ 1 వికెట్ తీగా భారత బ్యాటర్ల దాటికి న్యూజిలాండ్ బౌలర్లకి నిజం చెప్పాలి అంటే రక్త కన్నీరు అనే చెప్పొచ్చు. నిజంగా రక్త కన్నీరు. ఈ టోర్నీలో భారత్ మూడోసారి 250కి పైగా పరుగులు నమోదు చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ అని చెప్పాలి. అయితే టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నప్పటికీ ఈ జోడీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పోటాపోటీగా బౌండరీలు బాదుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ చరిత్రలో దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ 50 అని చెప్పొచ్చు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ ఇన్నింగ్స్తో తన పేలవమైన ఫామ్కి తను చెక్ పెట్టినట్టే. ఆ అభిషేక్ సంజు విధ్వంసంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఈ టోర్నీలో పవర్ ప్లేలో భారత్ చేసిన అత్యధిక పరుగులు ఇవే అని చెప్పొచ్చు అనమాట. అయితే ఇక క్రీజ్లో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రచిన్ రవీంద్ర విడదీశాడు. వైడ్ బాల్తో అభిషేక్ శర్మను కీపర్ క్యాచ్గా పెవిలియన్కు చేర్చాడు. ఇక దాంతో తొలి వికెట్కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అభిషేక్ అవుట్ అయితే ఏంటి, ఇషాన్ కిషన్ గేర్ మార్చాడు. సంజుతో కలిసి హాఫ్ సెంచరీ కొట్టేశాడు. మిచెల్ స్టాంటన్ బౌలింగ్లో సింగిల్ తీసిన సంజు వరుసగా 3వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఫెర్గ్యూసన్ బౌలింగ్లో సంజు 2 6లు 4లు కొట్టగా ఇషాన్ 1 6 బాదాడు. రచిన్ రవీంద్ర వేసిన 14వ ఓవర్లో సంజు శాంసన్ హ్యాట్రిక్ 6లు బాదగా మిచెల్ స్టాంటన్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ 6 అలాగే సింగిల్ తీసి 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీకి చేరువైన సంజు శాంసన్ ఫుల్ టాస్తో జేమ్స్ నిషమ్ పెవిలియన్కు చేర్చాడు. దాంతో 2వ వికెట్కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఇదే ఓవర్లో ఇషాన్ కిషన్ కూడా అవుట్ అవ్వటము బాధగా అనిపించింది. ఇక సూర్యకుమార్ యాదవ్ టక్అవుట్గా, అంటే బాగా దూకుడుగా మొదటగానే 6తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ అది కొంచెం బ్యాడ్ లక్ అనుకోవచ్చు. దాంతో భారత్ పరుగుల వేగం తగ్గింది. అయితే ఒకానొక దశలో 270 పరుగులు వెళ్ళిపోతుంది స్కోర్ అనుకున్నది కాస్త 250 చేరుతుందా లేదా అని భారత్ విషయంలో అభిమానులు కంగారు పడ్డారు. అయితే హెన్రీ వేసిన 19వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన హార్దిక్ మరొక బంతికే క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. ఆఖరి ఓవర్లో శివం దుబే వచ్చి 250 పరుగులు ఎందుకు రావు అన్నట్టుగా ఒక 3 4లు 2 6లు బాదాడు. 24 పరుగులు పిండుకున్నాడు. దాంతో భారత్ 255 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఇక ఇప్పుడు మన బౌలర్లు దుమ్ము రేపుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.